హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవీ బ్లాగ్స్ 24. ఈ రోజు మన ఈవీ వెహికల్స్ లో ఉన్న టూ వీలర్ గురించి మనం తెలుసుకుందాం. దానిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏందో, ఏ మెటీరియల్ తో ఏవేవి వర్క్ అవుతుంటాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. మన ఈవీ వెహికల్ లో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ దేనికి పనిచేస్తుంది? మొత్తం వెహికల్ కి పవర్ ఇవ్వడానికి. మెయిన్ థింగ్ ఎంత వోల్టేజ్ ఉంటుందో, ఎంత యాంప్స్ ఉంటుందో, అది మెయిన్ థింగ్ వర్క్ చేసేది బ్యాటరీ అన్నమాట. బ్యాటరీ మీద వర్క్ చేస్తుంది. మన బ్యాటరీకి ఉండే వర్డ్స్ ఏమో 48 వాట్స్, యాంప్స్ ఏమో 40 యాంప్స్. వాట్ హ్యాపెన్? ఓకే, మన బ్యాటరీ నుంచి మెయిన్ థింగ్ మన బాడీలో మనకి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో మన కంట్రోలర్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. మన బ్యాటరీ నుంచి టూ వైర్స్ అనేవి కంట్రోలర్కి వెళ్తుంది. టూ వైర్స్ కంట్రోలర్ మీకు చూపిస్తాం అటు నుంచి. ఇది కంట్రోలర్ అన్నమాట. కంట్రోలర్ లేని మనకి 30 పిన్ కన్వర్టర్ ఉంటుంది. 30 పిన్ ఏంటంటే మొత్తం ఎంటైర్ మన బాడీ, మన వెహికల్ పార్ట్ లో ఉన్న ఎంటైర్ బాడీకి దీనిలో కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఎంటైర్ బాడీకి ఇది బ్రెయిన్, మెయిన్ బ్రెయిన్ అన్నమాట ఇది. సో దీని నుంచి, కంట్రోలర్ నుంచి మనకి 3 వైర్స్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్, ఇంకోటి ఏంటంటే ఎర్తింగ్ వైర్ అంటారు దాన్ని. అది మనకి మోటార్లో వెళ్తుంది. మోటార్ని ఏమంటారు అంటే హబ్ మోటార్ అంటారు. ఈ మోటార్ మనకి టైర్ దగ్గర ఉంటుంది. దీనికి ఉండే బ్రేక్స్ ఏంటంటే డ్రమ్ బ్రేక్స్ అన్నమాట. దీన్ని మనం కాయిల్ స్ప్రింగ్ అంటారు. సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ అన్నమాట. ఇది మనకి ఫ్రంట్ లో ఉన్నది రేర్ సస్పెన్షన్. దీన్ని మనం టెలిస్కోపిక్ అంటాం అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ అది రేర్ సస్పెన్షన్. ఫ్రంట్ సస్పెన్షన్ ని మనం ఏమంటాం? టెలిస్కోపిక్ అంటాం. బ్యాక్ సస్పెన్షన్ అంటే ఇది రేర్ సస్పెన్షన్ అంటారు అనమాట. దీన్ని కాయిల్ స్ప్రింగ్ అంటారు. నెక్స్ట్ థింగ్ మనకి డిసి కంట్రోలర్ అని ఉంటుంది. డిసి కంట్రోలర్ ఇదేం చేస్తుందంటే మనకి హై వోల్టేజ్ నుంచి కంట్రోలర్ అంటారు, కన్వర్టర్ అంటారు. కన్వర్టర్ ఏంటంటే మనకి హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే 48 వోల్ట్స్ నుంచి 12 యాంప్స్ వరకు మనకి కన్వర్ట్ చేస్తుంది. అంటే హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్ కి మన టెక్నికల్ లాంగ్వేజ్ లో మనం ఏమంటాం అంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ అంటారు అనమాట. దీన్ని ఒకసారి దగ్గర నుంచి. ఓకే, డిసి కన్వర్టర్. దీని గురించి అయితే చెప్పినా కదా. దీని నుంచి మనకి దేనికి వెళ్తుంది? క్లస్టర్ అంటే మన డిస్ప్లేకి వెళ్తుంది. డిస్ప్లేకి, నెక్స్ట్ హార్న్స్ కానీ, ఇండికేటర్స్ కానీ, లేకపోతే మన సెల్ఫ్ కానీ, దేనికైనా సరే మెయిన్ థింగ్ డిసి నుంచి వెళ్తుంది అనమాట మనకి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది. దీన్ని ఏమంటారు? చాసిస్ అంటారు అనమాట. వెహికల్ కి బాడీ సెట్ చేయాలంటే మనకు మెయిన్ థింగ్ కావాల్సింది చాసిస్. దీన్ని మనం చాసిస్ అంటాం అనమాట. చాసిస్ ని మనం హ్యాండిల్ రూపంలో సెట్ చేయాలంటే మనకు కావాల్సింది దీన్ని చెక్ నట్ అంటాం. చెక్ నట్ అంటే మనం టైట్ చేసుకోవడం కానీ, లూజ్ చేసుకోవడం కానీ, దాన్ని చెక్ నట్ అంటాం అనమాట. మన బ్యాటరీ అనేది దేని నుంచి వస్తుంది? బ్యాటరీ, దీనిలో మనకు బ్యాటరీ ఉంటుంది అనమాట. ఈ బాడీ అనేది దీనిలో ఉంటుంది. బ్యాక్ లైట్, ఫ్రంట్ లైట్, ఇండికేటర్. నెక్స్ట్ టైర్స్ అన్నమాట. టైర్స్ మనకి దాని సైజ్ దాన్ని బట్టి ఉంటుంది. సైజ్ ఇది మనకి 10 ఇంచ్ ఉంటుంది. వెహికల్ కి ఛార్జింగ్ దీంతో పెడతారు. మన వెహికల్ కి ఛార్జింగ్ పాయింట్ అది. నెక్స్ట్ దానికి ఉన్న టూల్స్ అనేవి, ఇది మీకు తెలిసిందే, మల్టీమీటర్ అంటారు దీన్ని. స్కేల్స్, ఇక పానాలు గీనాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మన ఆప్రాన్స్ అన్నమాట. అంటే లైక్ మనం హెల్మెట్, జాకెట్స్, యూనిఫామ్ అన్నమాట. ఇది గ్లౌజెస్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, బ్యాటరీ చార్జర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. దీన్ని మీరు చూసారు కదా. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారేనబ్బా? ప్లీజ్ చేయండి. ఇలాంటి కంటెంట్స్, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో మీకు వస్తాయి. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.